హాయ్ అండి. టుడే అయితే బల్లల గురించి అయితే చూద్దామండి. బోర్డ్స్ అండి, స్కూల్లో యూజ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డ్స్ అండి. పెగ్ బోర్డు, ప్లానల్ బోర్డు, జియో బోర్డ్, బులెటిన్ బోర్డ్, రోలింగ్ బోర్డ్, కొక్కీ బోర్డ్, మ్యాగ్నెటిక్ బోర్డ్, బ్లాక్ బోర్డ్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి పెగ్ బోర్డ్ అండి. ఇక్కడ ఫోటోలో చూపించినట్టు ఉంటుంది అది. దీనికైతే రంధ్రాలు అయితే ఉంటాయి, హోల్స్ ఉంటాయండి. హోల్స్ చిన్న చిన్న స్టిక్స్ అయితే ఉంటాయి, కలర్ కలర్ స్టిక్స్. సో ఆ హోల్స్లో స్టిక్స్ అనేవి పెట్టాలి. వాటి ద్వారా పిల్లలకి అంకీలు అక్షరాలు అనేవి నేర్పచ్చు, లెటర్స్ నేర్పచ్చు, నెంబర్స్ కూడా నేర్పచ్చు అండి. మ్యాథ్స్ లాంగ్వేజెస్లో ఈ పెగ్ బోర్డ్ అనేది యూజ్ చేస్తారు. ఇంకా సంకలనం, వ్యవకలనం, గుణకార, భాగాహారాలు నేర్పించడానికి కూడా ఈ పెగ్ బోర్డ్ అనేది యూజ్ చేస్తారండి. నెక్స్ట్ వన్ ప్లానల్ బోర్డ్ అండి. ప్రదర్శన బల్ల, చిత్రాలు, ఫోటోలు ప్రదర్శనకైతే దీన్ని అయితే యూజ్ చేస్తారు. ఇంకా మ్యాథ్స్లో వివిధ ఆకారాలను చిత్రీకరించి వాటి వైశాల్యాలను కొలవడానికి కూడా వీటిని అయితే యూజ్ చేస్తారు. ప్యానల్ బోర్డు అంటే మ్యాథ్స్లో ట్రయాంగిల్, రెక్టాంగిల్ అవి ఉంటాయి కదండి. సో ఆకారాలన్నింటినీ అక్కడ అంటించి వాటి వైశాల్యాలను పిల్లల చేత కొలిపించడం స్కేల్ తోటి. సో అలా కూడా ఈ ప్యానల్ బోర్డుని, ప్రదర్శన బలను అయితే యూజ్ చేస్తారంట. నెక్స్ట్ వచ్చేసి జియో బోర్డ్ అండి. ఇది మెత్తటి చెక్కపై మేకులు, ఇది ఒక చెక్క ఉంటుందండి. ఫోటోలో చూపించిన ఇక్కడైతే ఫోటోలో అయితే ప్లాస్టిక్ది ఉంది. సో ఒక చెక్క మీద మేకలు అయితే మొత్తం మేకలు దింపేసి ఉంటాయండి. సో దాని మీద మనం రబ్బర్ బ్యాండ్స్, కలర్ దారాలను యూజ్ చేసి ట్రయాంగిల్, రెక్టాంగిల్ అలా అన్నీ యూజ్ వృత్తం దాంతో రాదండి. మనకి ఏ షేప్ కావాలన్నా దాంట్లో అయితే మన జియో బోర్డ్తో చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే జియో బోర్డులో అయితే ఆన్లైన్లో మామూలుగా మన నేమ్స్ ప్రిపేర్ చేయడానికి అయితే ఫ్లిప్కార్ట్లో అయితే దొరుకుతున్నాయి కదండి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దివ్య ఉందనుకో, దివ్య నేమ్తో ఒక జియో బోర్డు అని కొడితే వచ్చేస్తుందండి. సో దారాలతో ఇప్పుడు అందరూ తయారు చేసి అమ్ముతున్నారు కదా ఆన్లైన్లో, అవండి జియో బోర్డ్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసి బులెటిన్ బోర్డ్ అండి. ఇదేం లేదండి, పాఠశాల సమాచారం అంతా ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ బులెటిన్ బోర్డు మీద పెడతారు. సో విద్యార్థులు దాన్ని చూసి తెలుసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 డేస్లో హాలిడేస్ ఉన్నా, ఏదైనా స్కూల్లో ఏదైనా మీటింగ్ ఉన్నా, పేరెంట్స్ మీటింగ్ ఉన్నా, అలాంటివన్నీ అక్కడైతే అంటిస్తారు. సో ఈ బులెటిన్ బోర్డులో అవి విద్యార్థులు చూసి దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ వాళ్ళు అయితే గ్యాదర్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి రోలింగ్ బోర్డు. ఇది మనం ఆల్రెడీ స్కూల్లో మన ట్రైనింగ్ జరిగింది కదండి. ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు రోలింగ్ బోర్డులో మనం ముందుగానే ఇంటి దగ్గర రాసుకుని పట్టుకెళ్ళే వాళ్ళం కదా. సో అదే చెప్తున్నారు, తరగతి గదిలో సమయాన్ని ఆదా చేయడానికైతే ఈ రోలింగ్ బోర్డు అనేది యూజ్ అవుతుందంట. అంటే క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత రాయక్కర్లేదు, మనం ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకుని బోర్డు మీద నీట్గా ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది ప్రిపేర్ చేసుకుని అక్కడికి వెళ్ళి తగిలిస్తే మనకి టైం అనేది సేవ్ అవుతుంది కదండి. సో రోలింగ్ బోర్డు వల్ల యూజ్ అంటే అది. నెక్స్ట్ వచ్చేసి కొక్కీ బోర్డు అండి. కొక్కీ బోర్డ్ అంటే ఏం లేదండి, మనం నార్మల్గా ఇంట్లో కూడా ఉంటాయి, కీ చైన్స్ అయితే తగిలించుకుంటూ ఉంటాం కదా, అదే. ఇక్కడ సోషల్ టీఎల్ఎంలో కూడా ఈ బోర్డుని అయితే యూజ్ చేస్తారంట. అంటే వివిధ పట్టణాల సమాచారాన్ని అంతా ఒక్కొక్క పట్టణం సమాచారం ట్యాగ్ చేసి దాన్ని తగిలిస్తారనమాట. సో అలా కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ బోర్డ్ అండి. ఇది విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించడానికి అయస్కాంతంతో తయారు చేస్తారు. ఇంకా పిక్చర్లో కనిపిస్తుంది కదండి. సో అలా ఉంటుంది ఇది కూడా. సో వివిధ రకాల ఐరన్ రాడ్స్, ఐరన్ షేప్లు అవి ఉంటాయి కదండి, వాటితో పిల్లలు ఆడుకుని అక్కడ అంటించాయి వాళ్ళకి కొంచెం ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది కదా. సో అందుకే యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నల్లబల్ల అండి, బ్లాక్ బోర్డు. ఇది మనకు అందరికీ తెలిసిందే. సో దీంట్లో కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి, అవి చూద్దాం. టీచర్ బల్లకు 45 డిగ్రీల కోణంతో రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రాసినప్పుడు మనం ఏదైతే రాస్తున్నామో ఆ లెటర్స్కి ఎదురుగుండా అయితే నుంచోకూడదు, కొంచెం 45 డిగ్రీస్ యాంగిల్లో నుంచుంటే పిల్లలకు కనిపిస్తుంది కదండి. సో అలా రాయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి అక్షరాల వ్యాసం అనేది 2.5 అంగుళాలు అనేది ఉండాలి. నెక్స్ట్ విద్యార్థులను బోర్డు నుంచి 6 నుండి 20 అడుగుల దూరంలో కూర్చోబెట్టాలి. అంటే బోర్డుకి మరీ దగ్గరగా కూర్చోబెట్టకూడదు, అలాంటి మరీ దూరంగా కాదు, 6 to 20 అడుగుల మధ్యలో అయితే పిల్లల్ని అయితే కూర్చోబెట్టాలంట. నెక్స్ట్ వచ్చేసి 20 అడుగుల వరకు నల్లబల్లను యూజ్ చేయవచ్చు. అంటే అంతకుమించి పిల్లల్ని ఎక్స్ట్రాగా కూర్చోబెట్టకూడదని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ వీటి ప్లేస్లో గ్రీన్ బోర్డ్స్ అయితే యూజ్ చేస్తున్నారంటండి. ప్రజెంట్ ఇప్పుడు మన చిన్నప్పుడు అయితే మనం బ్లాక్ బోర్డ్స్ ఎక్కువగా యూజ్ చేసేవారు స్కూల్లో. ఇప్పుడైతే అన్ని గ్రీన్ బోర్డ్స్ అండి. ఇవి ఏంటంటే నలుపు అయితే కంటికి అలసట కల్పిస్తాయని, గ్రీన్ అయితే కళ్ళకంత అలిసిపోవని కళ్ళు గ్రీన్ బోర్డ్స్ అనేవి యూజ్ చేస్తున్నారండి. మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలి అని అనిపిస్తే, ఇంపార్టెంట్ అని అనిపిస్తే నాకు కింద కామెంట్లో చెప్పండి. నేను ఆ టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ.